ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. కొలెస్ట్రాల్ నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించే 5 రకాల జ్యూస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. నేటి బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల మనం ఆరోగ్యకరమైన దినచర్యను అవలంబించడం ముఖ్యం. అంతేకాదు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది చెడు కొలెస్ట్రాల్ను అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతీ నొప్పి, ఊబకాయం, కాళ్లలో నొప్పి వంటి లక్షణాలను దాని సంకేతాలుగా చూడవచ్చు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెంతి నీరు. మెంతి గింజలలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించడంలో సహాయపడతాయి. 1 టీ స్పూన్ మెంతులు 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఆ నీటిని వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇది కాకుండా ఈ నీరు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఇలాంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతాయి. తాగడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది జీవక్రియను పెంచుతుంది, బరువును కూడా నియంత్రిస్తుంది. ఉసిరి జ్యూస్. ఉసిరిలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది కాలేయం, గుండె రెండింటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగాలి. దీనికి కొంచెం తేనె కూడా కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వెల్లుల్లి నీరు. వెల్లుల్లిలో అలిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని తయారు చేయడానికి 1 నుంచి 2 వెల్లుల్లి రెబ్బలను నీటిలో మరిగించి లేదా మెత్తగా చేసి గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం తాగాలి. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రిస్తుంది. టమాటో జ్యూస్. టమాటోస్లో లైకోపిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో లిపిడ్ల స్థాయిని పెంచడానికి పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో టమాటో జ్యూస్ తాగితే అది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్, నియాసిన్ కూడా టమాటో జ్యూస్లో ఉంటాయి. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ పానీయాలను పరిమిత పరిమాణంలో మాత్రమే తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఉండేలా చూసుకోండి. మీరు ఏమైనా మందులు తీసుకుంటుంటే వైద్యుడిని సంప్రదించండి. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.